హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అయితే మా కిట్టి పార్టీ ఉందన్నమాట. సో దానికైతే వెళ్తున్నాను. సో అక్కడైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్, ఎంజాయ్మెంట్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీతో మ్యాక్సిమం అన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో కంటిన్యూస్గా అయితే చూసేయండి, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఏంటంటే కార్డ్స్ అన్నీ మనం కార్డ్స్ ఆడతాం కదా, అవన్నీ వాటర్ బాటిల్ మీద పెట్టారనమాట. పెట్టేసి అందరం లైన్గా రావాలన్నమాట. అది ఊదాలంట. 1 పడవచ్చు, 2 పడవచ్చు, 10 కార్డ్స్ పడవచ్చు, ఎన్నైనా పడవచ్చు. అట్లా కంటిన్యూస్గా ఊదుతూ ఉన్నప్పుడు లాస్ట్ ఎవరు ఊదినప్పుడైతే కార్డ్స్ అన్నీ పోతాయో వాళ్ళు అవుట్ అనమాట. ఇది ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఒకటే ఉంది ఆంటీకి, ఊడాలి కంపల్సరీ. గట్టిగా గట్టిగా ఆంటీ అవుట్. పక్క కూర్చోండి ఆంటీ, ఆంటీ కూర్చోండి కూర్చోండి. శిరీష ఓకే. యాక్చువల్గా ఏంటంటే కిట్టి పార్టీలో 24 నెంబర్స్ శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు అనమాట కిట్టి పార్టీ. అందువలన ఏమో అందరు బిజీగా ఉన్నారేమో తెలియదు. 11 నెంబర్స్ మాత్రమే వచ్చారు 24కి. అయినా సరే 11 నెంబర్స్ అయినా ఈసారి 3 గేమ్స్ బాగా నచ్చినాయి నాకైతే. అందుకే బాగా అందరం ఎంజాయ్ చేసాము. ప్లస్ కమిటీ హాల్లోనే మేము ఎప్పుడు చేసుకుంటాము. కానీ ఆంటీ అవి కుక్ చేసినవన్నీ తీసుకొని రావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా మా ఇంటికే రండమ్మా, ఇక్కడే చేసుకుందాం అనేసి చెప్పింది అనమాట. సో అందుకనేసి ఇక్కడే వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము. మనకు కంఫర్టబుల్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, కంఫర్టబుల్ లేకపోతే కమిటీ హాల్ ఉంటుంది అనమాట మా కాలనీలో. మా ఇంటి పక్కనే అది. మీకు చాలాసార్లు వీడియోస్లో కూడా చూపించాను. అక్కడైనా చేసుకోవచ్చు అనమాట. ఇది అనమాట ఫస్ట్ గేమ్ అయితే. ఇదిగో తను విన్నర్ అయింది. ఇది కూడా కొంచెం లక్కుని బట్టే ఉంటుంది. ఎందుకంటే మనం ముందు వాళ్ళు ఊదినప్పుడు మొత్తం పోయినాయి అనుకో, వెనక వాళ్ళం ఏం చేయలేం కాబట్టి. సో ఇది వచ్చేసి ఫస్ట్ గేమ్ అనమాట. ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి ఇది కూడా నాకు బాగా అనిపించింది. చూశారు కదా, ముందు మా ఫ్రెండ్ ఊదేసింది అనమాట. ఇంకా నాకు ఒక్క కార్డే ఉంది కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు, ఊదేసి అవుట్ అయ్యానమాట. ఫస్ట్ గేమ్ సెకండ్ గేమ్లో అస్సలు విన్నర్ అవ్వలేదు నేను. లాస్ట్ గేమ్లో మటుకి విన్నర్ అయ్యాను. ఇది వచ్చేసి సెకండ్ గేమ్ అనమాట. 7 నెంబర్స్ లైన్గా నుంచుంటే మన ప్లాస్టిక్ స్పూన్ మీద రబ్బర్ బాల్ పెట్టేసి ఒక రౌండ్ చుట్టూ తిరిగినాక ఒక పర్సన్ని టర్న్ చేయాలన్నమాట రైట్ సైడ్కి. అట్లా ఎంతమందిని టర్న్ చేస్తే అన్ని పాయింట్స్ అనమాట. నేనైతే ఒక్కరిని కూడా టర్న్ చేయలేదు. నేను గబగబా నడుస్తున్నాను, బాల్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. మళ్ళీ ఆ స్పూన్లో బాల్ పడకుండా చేయాలన్నమాట. సో నాకు ఒక్కరిని తిప్పాను, బాల్ పడిపోయింది. ఇంకా దీనిలో హైయెస్ట్ వచ్చేసి 9 అనమాట. 9 తిప్పారు. ఒక ఫ్రెండ్ 9, ఒక ఫ్రెండ్ 8 తిప్పారు అనుకుంటా. ఇంకా వాళ్ళిద్దరికైతే గిఫ్ట్ వచ్చింది. అసలు ఫస్ట్ ఆ ప్లాస్టిక్ స్పూన్ మీద బాల్ ఆగుతుందా అనే డౌట్ అయితే నాకైతే ఉంది. మీరైతే చూసేయండి. అమ్మా 2 రౌండ్కి వచ్చిందా? 8 కానీ 6 కౌంట్ అయింది. 9 10 సో తనే అనమాట విన్నరు. 9 10 తిప్పింది, గుర్తులేదు. ఇది కూడా బాగా అనిపించింది. నేనైతే అసలు ఆ స్పూన్ సంగతి మర్చిపోయి తిప్పే ఇదిలోనే ఉండి ఒక్కరిని తిప్పడంతో నా బాల్ పడిపోయింది అనమాట. కొన్ని అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను, కొన్ని అయితే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే తప్పదనమాట. అంత ఘోరంగా మాట్లాడుకున్నాము. ఇంకా అందరం కలిస్తే ఇంతే కదా అందుకనేసి.
అట్లా ఉంటుంది అనమాట. ఘోరంగా మాట్లాడుకుంటాము, ఇంకా కొన్ని ఫన్నీగా కూడా మాట్లాడుకుంటాము. అన్నీ పెడితే బాగుండదు కదా. ఇక్కడ కూడా అసలు ఏదో ఘోరంగా మాట్లాడుకున్నాం అనమాట. నాకు ఎందుకు పెట్టబుద్ధి కాలేదు అట్లా, అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుల్ ఎంజాయ్ చేస్తాము, ఎందుకంటే మంత్లీ వన్సే కలుస్తాం. మేము ఎక్కువ ఎవరింటికి ఎవరం పోము, ఎవరింట్లో వాళ్ళమే బిజీగా ఉంటాం కాబట్టి మంత్లీ వన్సే. కాబట్టి ఈ ఆంటీ కూడా నాలానే ఒక్క రౌండ్ కూడా తిరగలేదనమాట. అందుకే అందరం పడి నవ్వుతున్నాము, సేమ్ పించ్ అనేసి. ఇంకా ఫస్ట్ అయితే 2 గేమ్స్ ఆడాము. తర్వాత ఇంకా 2:30 అయిపోయింది. లంచ్ చేసినాక ఇంకొక గేమ్ ఆడదామనేసి స్టార్ట్ చేసామన్నమాట. పులిహోర, పూర్ణాలు, గారెలు, దొండకాయ ఫ్రై, టమాటా చట్నీ, గుత్తి వంకాయ మసాలా, వైట్ రైస్, సాంబార్ అనమాట. ఇంకా అట్లానే ఆ రోజు శ్రావణ మాసం స్టార్టింగ్ కాబట్టి ఆంటీ అందరికీ తాంబూలం కూడా ఇచ్చేశారు. మ్యాక్సిమం అందరూ మంచిగా తెస్తారనమాట స్పెషల్స్ అన్నీ. ఇంకా అందరం కూర్చొని తిన్నాము, లేట్ అయిపోతుంది అప్పటికే అనేసి. ఇంకా లంచ్ అయిపోయినాకైతే థర్డ్ గేమ్ కూడా స్టార్ట్ చేసాం. ఇదేంటంటే రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్, స్టే అంటే మిడిల్లో ఉండడం అనమాట. కన్ఫ్యూజ్ అవుతావా ఏంది? అందరూ ఓకేనా? లెఫ్ట్, రైట్, స్టే, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, స్టే, లెఫ్ట్, రైట్. ఆంటీ వచ్చేసేయండి, ఆంటీ వచ్చేయండి. స్టే, రైట్, స్టే, రైట్, స్టే, లెఫ్ట్. ఆంటీ మీరు, వసంత ఆంటీ మొత్తం కాదు తీయలేదు ఆంటీ, తీయలేదు. దీనిలో అయితే ఇంకా ఫస్ట్ నాకు వచ్చిందనమాట. ఇంకా తను వీడియో తీయలేదు, తను టైం చూస్తుంది, వీడియో పాపం అందరినీ కాన్సన్ట్రేషన్ చేయాలంటే అవ్వట్లేదు. ఇంకా సెకండ్ వచ్చేసి వీళ్ళిద్దరిలో డిసైడ్ చేయాలన్నమాట. అందుకనేసి ఫస్ట్ నేను కూర్చున్నా, ఫస్ట్ వచ్చింది, వీళ్ళిద్దరిలో సెకండ్ ఎవరా అనేసి డిసైడ్ చేస్తున్నాము. ఇంకా వెనక శారీ కట్టుకున్న మా ఫ్రెండ్కి వచ్చింది సెకండ్ ప్రైజ్ అయితే. సో ఇంకా తర్వాత అయితే ఇంకా అందరం కొన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా దిగేమన్నమాట. దిగేసి ఇంకా ప్రైజెస్ కూడా అందరికి ఇచ్చేసాము. అసలు ఇట్లా గిఫ్ట్లు పెట్టుకోవడం వల్ల ఏంటిదంటే మనకు అదొక క్యూరియాసిటీగా మంచిగా పార్టిసిపేట్ చేయాలి అనే ఒక ఇది ఉంటుంది అనమాట. మనం గిఫ్ట్లు లేకుండా గేమ్స్ పెట్టుకుంటే అంత ఇది అనిపించట్లేదు. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనం అన్నీ మర్చిపోయి మంత్లీ వన్స్ ఒకసారి ఒకరోజు హార్డ్లీ 3 hours మనం స్పెండ్ చేస్తాం కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి. ఇట్లాంటి చిన్నవి కూడా మనం చేయకపోతే వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో మనకంటూ మనకి కొంచెం టైం ఇచ్చుకోవాలని నా ఒపీనియన్. ఎన్నున్నా పక్కకు పెట్టి కొంచెం హ్యాపీగా మన కోసం మనం టైం ఇచ్చుకోవాలని నాకు అనిపిస్తుంది. ఇంక ఇట్లా అనమాట. ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి అయితే వెనక మా ఫ్రెండ్కి వచ్చింది. ఫస్ట్ గేమ్లో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనమాట. ఇది తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తనకి. ఇంకా సెకండ్ గేమ్లో ఫస్ట్ ప్రైజ్ ఏమో తనకు వచ్చేసింది, సెకండ్ ప్రైజ్ వచ్చేసేమో ఈ ఫ్రెండ్కి వచ్చింది అనమాట. ఇంకా 2 games అయిపోయింది. థర్డ్ గేమ్లో అయితే ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. ఇంకా అదేంటంటే డొమెక్స్ ఇచ్చారనమాట. లాస్ట్ టైం కూడా నాకు ఫేస్ వాష్ వచ్చిందనమాట. సో మేమంతా హౌస్ వైఫ్సే కాబట్టి మాకు యూజ్ అయ్యే ఇస్తున్నారు. అది అయినా మంత్లీ 2 numbers పెడతారు గేమ్స్, వాళ్ళకి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళు తెస్తారనమాట. ఈ ఆంటీ కుక్ చేశారు, మంత్లీ వన్స్ ఒకళ్ళు కుక్ చేస్తారు. సో తనకేం వైప్స్ ఇచ్చారనమాట. సో ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు ఏ గిఫ్ట్లు తెచ్చినా మనం తీసుకోవాలి, ఎవరిష్టం వాళ్ళది. మంత్లీ 2 numbers అయితే గిఫ్ట్లు ఇస్తారు, ఒక పర్సన్ ఏమో వంట చేస్తారు. ఇదనమాట నా వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి